అందరి బంధువు హిందూ అంటే అందరి బంధువు. శ్రీరామ్ జై శ్రీరామ్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి హిందూ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. హిందూ సంఘాల ఐక్యత. బోధన్ పట్టణ ప్రజలకి, బోధన్ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా నమస్కారం. ఈ నెల ఆగస్ట్ 5వ తేదీన విద్యార్థి ఉద్యమం పేర ప్రారంభమై మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి అక్కడి స్థానికులైన హిందూ బంధువులపైన అమానుషమైనటువంటి దాష్టికమైన అనేక దాడులు జరిగి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా అనేక మంది అందులో హత్య గావించబడ్డారు. అక్కడ వారం 10 రోజులుగా ఇంకా జరుగుతున్నటువంటి ఏవైతే దుస్సంఘటనలు ఉన్నాయో ఇవి కేవలం హిందువులకే కాదు, సర్వ మానవాళికి కూడా సిగ్గుచేటు. ఇలాంటి పనులు రాక్షసులు, మృగాలు కూడా చేయవేమో. మృగాలు కూడా ఒక్కోసారి ఆలోచించి దయతలచి వదిలివేసే సందర్భాలు మనకు చరిత్రలో కనిపించాయి. కానీ అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులపైన ఇలాంటి అమానుషత్వాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కున వేలేసుకున్నాయి, నోటికి మాట రాకుండా ఉండిపోయాయి. కాబట్టి మనమందరం కూడా అక్కడ మాన ప్రాణాల్ని కోల్పోయి వాళ్ళ యొక్క ఆస్తులన్నిటిని కూడా ధ్వంసం కాబట్టినటువంటి అక్కడి స్థానికులైనటువంటి మైనారిటీ వర్గమైనటువంటి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఇంకనేక వర్గాల వాళ్ళకి సంఘీభావముగా వాళ్ళకి మనోధైర్యం కల్పించేలా, అక్కడి ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించేలా, అలాగే ఇక్కడి మన కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్నటువంటి హిందూ బంధువులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో మన బోధన్ నగర ప్రజలు అలాగే పరిసర గ్రామాలున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క హిందూ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి బోధన్ నగర బంద్ రాబోయే శనివారము ఆగస్టు 17వ తారీఖున స్వచ్ఛందంగా మనమందరము బంద్ని పాటిద్దాం.